అడిగాను ఇప్పుడు. చెప్పండి. మన్ 7 మన్వంతరాలు అన్నారు కదడి అని, 7 మన్వంతరాల్లో విష్ణు శక్తే అన్ని అవతారాలుగా అవును, ఉద్భవించి అవును. ఆవిర్భవించి మనకి చేసే. ఒక్కసారి ఆ మన్వంతరాలు ఒక్కొక్క మన్వంతరంలో ఏ అవతారమో ఒకసారి చెప్పరడి అని. సరే. లేకపోతే తర్వాత మొ- రేపు. మొదటి మనువు స్వయంభూడు అనమాట. మొదటి మనువు స్వయంభూడు. రెండో వాడు స్వారోచిషుడు, రెండో వాడు. తరువాత ఉత్తముడు, మూడో. తరువాత తామసుడు, తరువాత రైవతుడు, ఆ తరువాత చాక్షుషుడు అనేటువంటి వారు అన్నమాట. ఇది అయిన తరువాత 7వ మన్వంతరంలో వైవస్వతుడు అనేటువంటి మనువు అన్నమాట. ఈ వైవస్వత మనువు ఎవరు? సూర్యుని కుమారుడైనటువంటి వైవస్వతుడు అన్నమాట. వైవస్వతుడు. కాబట్టి ఈ విధంగా 7వ మన్వంతరం ఇప్పుడు జరిగేది వైవస్వత మన్వంతరం అన్నమాట. ఇప్పుడు మనకి జరిగేది. అందుకనే మనం సంకల్పంగా చెప్తుంటాం, వైవస్వ మన్వంతరే కలియుగం. ఏ యుగంలో ఉన్నా అంటే కలియుగంలో ఉన్నాం మనం. అందుకనే ప్రతిదానికి కూడా మనం ఏదైనా ధర్మానికి విరుద్ధంగా జరుగుతుంటే మనం అంటుంటాం, ఇది కలియుగం అండి అంటుంటాం. కలియుగంలో ఉన్నాం అనమాట. అది కూడా ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదంలో ఉన్నాం. ఇంకా చాలా పాదాలు ఉన్నాయన్నమాట. కలియుగం ముగిసేట మనం ఉండవులేండి. ఎలాగూ మనం ఇలా ఎన్నో జరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ సావర్ణి ప్రభుతి మనువృత్తాంతాల గురించి మనం చదవబోతున్నాం అనమాట. దాంట్లో మైత్రేయ ఉవాచ అంటున్నారు మొదటి శ్లోకంలో. అంటే ఏమిటి? పరాశర మహర్షి చెప్తున్నాడు. ఈయన మైత్రేయుడు అడుగుతున్నాడు అనమాట. ఓ పరాశర మహర్షి, ప్రోక్తాని ఏతాని భవత సప్త మన్వంతరాని వై భవిష్యానపి విప్రర్షే మమ ఆఖ్యాతుం త్వమర్హసి. అంటే 7 మనువుల గురించి కూడా చెప్పబోతూ ముందుగా ఎవడు సూర్యుని కుమారుడు సావర్ణి అనేటువంటి పేరుతో, సావర్ణి అనే పేరును పొందినాడో ఆ ఇతిహాసాన్ని చెప్పినాడు అనమాట. ప్రోక్తాని ఏతాని అంటే ఇప్పటి వరకు కూడా నీవు గడిచిపోయినటువంటి మన్వంతరాల గురించి ప్రోక్తాని చెప్పబడింది అని అర్థం. ఏతాని భవత తమరి చేత సప్త మన్వంతరానివై అంటే 7 మన్వంతరాలు జరుగుతున్నటువంటి మన్వంతరం గురించి 7ంటిని వివరించావు. జరగబోయే మన్వంతరాలు భవిష్యాని అపి విప్రర్షే మమ ఆఖ్యాతుం త్వం అర్హసి అంటే జరగబోయేటువంటి మన్వంతరాల గురించి కూడా నీవు నాకు వివరించదగి ఉన్నావు అని అడుగుతా అనమాట. అప్పుడు పరాశరుడు చెప్తున్నాడు ఏమని? సూర్యస్య పత్ని సంజ్ఞ అభూత్. సూర్యస్య పత్ని సంజ్ఞ అభూత్ తనయా విశ్వకర్మణ. తనయ అంటే కుమార్తె అని అర్థం. తనయా విశ్వకర్మణ అంటే విశ్వకర్ముని యొక్క కుమార్తె అయినటువంటి సంజ్ఞ సూర్యస్య పత్ని అంటే సూర్యునికి భార్య అవుతుందన్నమాట. సూర్యుని యొక్క ఇల్లాలు సంజ్ఞ. ఆమె విశ్వకర్మ యొక్క కూతురు అన్నమాట. ఆమె విశ్వకర్మ కుమార్తె. వారికి మనుర్యమో యమి చైవ. మనువు, యముడు, యమి అనేవారు ఆమె సంతానం. అంటే వైవస్వత మనువు అన్నమాట. ఇక్కడ మను, యమో, యమి చైవ తదపత్యాని. అపత్యం అంటే ఏమిటి? కుమారులు అని అర్థం. తదపత్యాని అంటే సంతానము. వై మునే అంటే ఇక్కడ సంబోధన అనమాట. మునే అంటే అంటే పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఈయనకి చెప్తున్నాడు మైత్రేయుడికి ఏమని? సూర్యస్య పత్ని సంజ్ఞ అభూత్ తనయా విశ్వకర్మణ మనుర్యమో యమీ చైవ తదపత్యాని వై ముని. ఆమె భర్త తేజస్సు తాళలేక అసహంతీతు సా భర్తు తేజశ్చాయాం యుయోజ వై. తేజ ఇది విడదీసేటప్పుడు కొంచెం జాగ్రత్త విడదీయాలి. ఎందుకంటే అసహంతి అన్నారు. అసహంతి అంటే ఏమిటి? భరించలేనటువంటి. మనం కూడా అసహనం అంటుంటాం. అసహనం అంటే ఏమిటి? భరించలేనటువంటి అన్నమాట. ఇక్కడ అసహంతి అంటే ఏమిటి? భరించలేనటువంటిది. ఏమిటి?
భర్త తేజస్సుకు తాళలేక భర్తు తేజ అసహంతీతు సా భర్తు తేజ ఛాయాం అంటే ఛాయను భర్తు సేవకు నియోగించి ఛాయాం యుయోజవై యుయోజ అంటే నియోగించడం అంటే ఏమిటి భర్త దగ్గర ఉండేది ఆమె కానీ ఎవరు విశ్వకర్మ కుమార్తె అయినటువంటి ఆ యొక్క సంజ్ఞ అన్నమాట కానీ ఆమె ఆ భర్త యొక్క తేజస్సును భరించలేకుండా తాను ఏం చేసింది తపం చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయింది అవుతా భర్తు శుశ్రూషణే అరణ్యం స్వయం చ తపసే యయో యోజవై భర్తు శుశ్రూషణే అంతవరకు చదువుకోవాలి అంటే ఏంటి భర్త యొక్క శుశ్రూషలో పాపం చాలా మంచి ఇల్లాలండి పతివ్రత కాబట్టి ఆమె పాపం భర్తకి ఎటువంటి కష్టం రాకూడదని చెప్పి వేరే వాళ్ళని నియోగించి ఆమె అరణ్యానికి వెళ్ళిపోయింది అనమాట అది కూడా అంటే కొన్ని వ్యాఖ్యానాలు చెప్పబడింది అనమాట ఛాయ అనేటువంటి విషయం అంటే బింబముతో సమానమై ఛాయ అంటే బింబముతో సమానమైంది అని అర్థం అండి కాబట్టి తన వలే ఉండునది అగు మరొక స్త్రీని అని అర్థం అనమాట అంటే తన వలే ఉండేటువంటి మరొక స్త్రీని సూర్యుని తేజస్సును ఓర్చుకోగలిగే దానిని నిర్మించి ఆమె ఏం చేసింది భర్త సేవలో నియమించింది అనమాట తానేమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది వారికి అంత శక్తి ఉండేదండి అంటే వారు ఏది కోరుకున్నా కూడా అంత శక్తి ఉండేదన్నమాట అంటే తనలాంటి ఒక రూపము అది కూడా ఒక రూపమే కాదండి భరించేటువంటి శక్తి అంటే సూర్య తేజస్సును భరించేటువంటి శక్తి కలిగినటువంటిది అన్నమాట కాబట్టి ఆ విధముగా ఒక స్త్రీని పుట్టించి ఆమెను భర్తకు సేవ చేయడానికి నియమించి తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయింది అసహంతీతు సా భర్తు తేజ తేజ ఛాయాం యుయోజవై భర్తు శుశ్రూషణే అరణ్యం స్వయం చ తపసే యజవు ఆ విధంగా స్వయంగా తాను తపస్సు చేసుకొని వెళ్ళిపోయిందను సరే పాప సూర్యదేవుడు ఆయనకి తెలీదు మరి ఆయన ఎలా కనిపెట్టలేకపోయాడో తెలియదు మరి ఈమె తన యొక్క పత్ని కాదనే విషయం ఆయనకి తెలియలేదు సంజ్ఞ అనే పత్ని కాదు ఈమె వేరే ఆమె అనేటువంటి ఆ ఛాయను ఆమె భర్తగా సంజ్ఞగానే భావించాడనమాట సంజ్ఞేయమిచ్చి ఇది అథ అర్కశ్చ సంజ్ఞేయమిచ్చి అథ సంజ్ఞేయం కాదండి సంజ్ఞేయం ఇది సంజ్ఞేయ ఇది అంటే ఈమె ఎవరో కాదు తన యొక్క ఇల్లాలైనటువంటి సంజ్ఞ అనేటువంటి భావనతో అథ అర్కశ్చ సూర్యుడు కూడా ఛాయాయాం ఆత్మజత్రయం ఛాయాయాం ఆత్మజత్రయం ఆత్మజ అంటే కుమారులు అనమాట ఈమె యందు ఛాయాయాం అంటే ఏమిటి ఆమెతో కలిసి కాపురం చేశాడనమాట అంటే ఏమిటి కలిసి ఉన్నాడు దాని వలన ముగ్గురు కుమారులను కలిగారు ఎవరెవరు ఆమె యందు శనైశ్చరం మనుం మరొక మనువును చ అన్యం మనుం చ అన్యం తపతీం చాపి అజీజనత్ తపతిని ఈ ముగ్గురిని సంతానంగా పొందాడనమాట అందుకే నవగ్రహ స్తోత్రంలో చదువుతున్నాడు అనమాట ఈ ఛాయ అనేటువంటి ఆమెకు సూర్యుని వలన కలిగినటువంటి శనేశ్వరుడు అనమాట ఆ తరువాత ఈ విధంగా సంజ్ఞాదేవి పాపం తన భర్త యొక్క కాంతిని ఓర్చుకోలేక తనతో సాటిగా ఉండే ఛాయను ఒక స్త్రీని పుట్టించి భర్తకు సేవ చేయాలని నియమించి తాను తపస్సు చేసుకొని అడవికి వెళ్ళిపోవడము ఇక్కడ మను అంటే సావర్ణి అని అర్థం తపతి అనగా రాజైన సంవరునికి భార్య అయినటువంటి ఆడపిల్ల అనమాట మను అయినటువంటి సంవరునికి రాజైన సంవరునికి భార్య అయినటువంటి ఆడపిల్ల కాబట్టి తర్వాత సూర్యుడు పాపం ఛాయాదేవిని సంజ్ఞానుభావనతోనే చూచాడనమాట ఆయన తప్పులేదు ఆయనకి తెలియలేదనమాట కాబట్టి మరొకనిగా తలచలేదు కాలం గడుస్తూ ఉండగా ఆమె యందు ముగ్గురు పిల్లలు పుట్టారనమాట ఎవరెవరు శనీశ్వరుడు మరొక మనువు సావర్ణి తపతి అని ఆడబిడ్డ ఈమె తర్వాతి కాలంలో సంవరుడు అను రాజుగారిని పెండ్లాడింది అనమాట ఎవరు ఈ తపతి అనే ఆమె ఆ విధంగా ఛాయా సంజ్ఞా దదౌ శాప కానీ ఇక్కడ ఛాయా సంజ్ఞా దదౌ శాపం యమాయ కుపితా యదా తదన్యేయమసౌ బుద్ధిర్ ఇత్యాసీద్ యమ సూర్యయోహో ఒకనాడు ఏం చేసింది పాపం ఆ ఛాయారూపంలో ఉన్నటువంటి సంజ్ఞ కోపించి యముని శపించిందన్నమాట ఏదో ఒక విషయంలో నిజంగా తల్లి అయితే అలా శపించదని చెప్పి యముడు సూర్యుడు కూడా ఈమె మరో స్త్రీ అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారనమాట
ఇక్కడ ఛాయనే సంజ్ఞా రూపంలో ఉన్నది కనుక ఛాయా సంజ్ఞ, ఛాయనే సంజ్ఞా రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఛాయా సంజ్ఞ అనేటువంటి పదం ఉపయోగించబడింది అన్నమాట. కాబట్టి ఆమె ఒకానొకప్పుడు తన సంతానం ముగ్గురి పైన ప్రేమ కలదై తనపై కాలుతో తనడానికి పూనుకున్న యమునికి నీ పాదము పడిపోనుగా కానీ శాపం పెట్టింది అనమాట. అంటే ఇది మనకి ఈ శ్లోకంలో ఇవ్వబడలేదు, కానీ వ్యాఖ్యానంలో కొన్ని వ్యాఖ్యానంలో వివరంగా ఇవ్వబడింది అనమాట. ఎందుకంటే ఒకనాడు ఛాయారూపంలో ఉన్నటువంటి సంజ్ఞ కోపించి యముని శపించింది అని చెప్పారు, కానీ ఎందుకు ఏమిటి అనేది రాయలేదు. కానీ మనకి అది వ్యాఖ్యానాల్లో ఇవ్వబడింది అనమాట. కారణం ఏమిటి ఆ శపించడానికి యముడిని? ఇంతకీ యముడు ఎవరు? ఈ సూర్యుని యొక్క కుమారుడు అనమాట. ఎవరి వల్ల? ఈ ఛాయ వల్ల అనమాట. కాబట్టి సొంత కుమారుణ్ణి, ఎందుకంటే చదువుకున్నాం మనం, సూర్యదేవుడు ఆ ఛాయను సంజ్ఞగానే భావించాడు. ఆమె యందు శనైశ్వరుని మరొక మనువును తపతిని ఈ ముగ్గురిని సంతానంగా పొందాలని చదివాడు. కాబట్టి ఈ విధంగా కోపించి యముని శపించింది అనమాట. దానికి కారణం చెప్పబడింది ఏమని? ఒకానొకప్పుడు తన సంతానం ముగ్గురి పైన కూడా ప్రేమ కలదై తనపై కాలుతో తినడానికి పూనుకున్న యమునికి నీ పాదం పడిపోవును గాక శాపం పెట్టిందనమాట. అప్పుడు ఆమె యొక్క దయలేనితనాన్ని గమనించిన యమసూర్యులకు ఈమె సంజ్ఞాదేవి కాదు మరొకతే అనే బుద్ధిని పొటమర్చిందనమాట. అంటే ఎవరైనా తల్లి ఏదో దండిస్తారు, కానీ ఈ విధంగా కాలు పడిపోవాలి. ఒకవేళ మన పిల్లవాడు మనం తంతే కూడా, చిన్న వయసులో తంతే కూడా మనం ముద్దుగా కాలుపైన అలా అంటాం, లేదు చెవి పట్టుకుంటాం, అంతేగాని నన్ను తన్నున కాలు పడిపోవాలని ఎవరు శపించరు కదండి. ఆ విధంగా ఈమె శపించేటప్పటికీ వీళ్ళకి సందేహం వచ్చిందనమాట. అంటే యముడు సూర్యుడు ఈమె మరో స్త్రీ అయి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారనమాట. అంటే ఈమె నిజంగా సంజ్ఞ కాదు, మరొక స్త్రీ. సూర్యుడికి కూడా సందేహం వచ్చింది. అంతేకాదు అతని కుమారుడు అయినటువంటి యముడు కూడా సూర్యుడికి సందేహం వచ్చిందన్నమాట. ఈమె నిజంగా సంజ్ఞ కాదు, వేరొక స్త్రీ అని. అప్పుడు ఛాయ రహస్యం చెప్పేసింది అనమాట. తతో వివస్వాన్ ఆఖ్యాతే తయై వారణ్య సంస్థితాం అంటే అప్పుడు ఛాయ రహస్యం చెప్పేసింది అనమాట. అంత సూర్యుడు సమాధి దృష్టితో చూడగా సమాధి దృష్ట్యా దదృశేతాం అస్వాం తపసి స్థితాం. అప్పుడు సమాధిలో చూసినప్పుడు సూర్యుడు ఆ ఛాయ ఎప్పుడైతే రహస్యం చెప్పిందో అప్పుడు ఆయన సమాధి దృష్టిలో చూశాడనమాట. చూస్తే అడవిలో ఉండి అశ్వరూపంతో తపో నిమగ్నరాయి ఉన్నటువంటి సంజ్ఞ గోచరించిందనమాట. తయై వారణ్య సంస్థితాం సమాధి దృష్ట్యా దదృశే తాం అస్వాం తపసి స్థితాం. ఆమె తపస్సు చేసుకుంటుంది. ఎవరు? అసలైనటువంటి భార్య సంజ్ఞ అన్నమాట. కానీ అప్పుడు ఈ ఛాయ చెప్తున్నమాట, ఈ విధంగా నన్ను సంజ్ఞ నియోగించింది మీ సేవలో అని చెప్పడము. ఆ తర్వాత ఆ విషయాన్ని సూర్యుడు కూడా తెలుసుకుంటాడనమాట. సమాధి రూపంలో ఆమె లోపల తపోనిమగ్నాలై ఉన్న సంజ్ఞ గోచరించినమాట. ఎట్లా? అశ్వరూపంతో ఉన్నటువంటి సంజ్ఞ. అప్పుడు వాజిరూపధరః సో అథ, వెంటనే సూర్యుడు కూడా ఏం చేశాడు? వాజిరూపధరః అంటే సూర్యుడు మిక్కిలి నిర్బంధము ఒత్తిడి చేయగా ఆమె సంజ్ఞ కాను, ఆమెకు ఛాయను అని గుట్టును బయటపెట్టింది అనమాట. ఇక్కడ సమాచారం అండి, ఈమె పేరు ఛాయ అండి. ఆమెకు ఛాయ అంటే ఏమిటి? మామూలుగా నీడ ఎలా ఉంటుందండి, ఒకేలాగానే ఉంటుంది అనమాట. మనం ఎలా ఉంటే అలాగే నీడ ఉంటుంది అనమాట. కానీ ప్రతిబింబం అనే అర్థంలో చెప్పలేదు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఆమెకు ప్రతిబింబము ఛాయ, కాబట్టి ఆమెకు ఛాయను అని గుర్తును బయటపెట్టింది అనమాట. అప్పుడు వివస్వ అంటే సూర్యుడు కూడా తనదైన యోగ సమాధి దృష్టితో పరిశీలించగా సంజ్ఞాదేవి ఉత్తర కురు భూములలో ఆడగుర్రము రూపంలో తపస్సు చేస్తూ కనిపించింది అనమాట. అప్పుడు సూర్యుడు కూడా ఏం చేశాడు? ఆయన అస్వరూపాన్ని వాజి రూపధరః సో వధ తస్యాం దేవా అథవా అశ్వినౌ దేవావధ అశ్వినౌ. అప్పుడు జనయామాస రేవంతం రేతసో అంతేచ భాస్కర. అప్పుడు సూర్యుడు ఏం చేశాడు? తాను కూడా అస్వరూపాన్ని ధరించి సంజ్ఞను చేరుకోగా ఆమెకు మొదట అశ్విని దేవతలు దేవౌ అథ అశ్వినౌ తస్యాం దేవౌ అథ
అశ్వినౌ అంటే అశ్విని దేవతలు వారికి జన్మించారనమాట. ఎవరికి? సూర్యుడికొను తర్వాత ఈ సౌమ్యకి జనయామాస. అంతేకాదు అశ్విని దేవతలే కాకుండా రేతపాత అంతంలో రేవంతుడు ఉద్భవించాడనమాట. రేవంతం రేతసో అంతేజ భాస్కర. కాబట్టి ఆ విధంగా వారే దేవతల వైద్యులైనటువంటి అశ్విని దేవతలు. ఈ అశ్వినులు అని పేరు గల ఇద్దరు కవులు జన్మించారు సంజ్ఞాదేవికి. ఆ తరువాత రేవంతుడు అను మూడవ వారు జన్మించినాడు అనమాట. రేతస్సు యొక్క అంతము అంటే చివరిలోనందు జన్మించినాడు కనుక అతని పేరు రేవంతుడు అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఆ విధంగా రేవంతుడు జన్మ కలుగుతుంది. తర్వాత ఆనిన్యేచ పునఃసంజ్ఞాం ఆనిన్యేచ పునః సంజ్ఞాం స్వస్థానం భగవాన్ రవి. ఆనిన్యేచ పునః సంజ్ఞాం భగవంతుడైన రవి సంజ్ఞను మళ్ళీ యథాస్థానానికి తీసుకొని వచ్చాడు. ఆనిన్నే అంటే తీసుకొని రావడం. ఎక్కడికి? పునః అంటే మరలా సంజ్ఞాం సంజ్ఞను స్వస్థానం అంటే తన స్థానానికి యథాస్థానానికి తీసుకొని వచ్చాడు భగవాన్ రవి. ఆ తరువాత తేజస శమనం చ అస్య తేజస్స శమనం అంటే తేజస్సు యొక్క శమనం అంటే తగ్గించడం అండి, ప్రభావాన్ని తగ్గించడం. అంటే ఆ తేజస్సును అస్య విశ్వకర్మ చకార. విశ్వకర్మ ఏం చేశాడు? ఆయన యొక్క సూర్య భగవాన్ యొక్క తేజస్సును కొంత తగ్గించాడు. ఎందుకంటే మళ్ళీ అదే తేజస్సుతో ఉందనుకోండి, ఈమె భరించలేకుండా వెళ్ళిపోయింది ఒకసారి. కాబట్టి మళ్ళా అదే తేజస్సుతో ఉంటే మళ్ళా ఎక్కడ వెళ్ళిపోతుందా అని భయం. అందువల్ల ఏం చేశాడు? పాపం కష్టపడి తీసుకొచ్చాడు. అది కూడా ఆమె అశ్వరూపంలో ఉండే ఆమెని తీసుకొచ్చాడనమాట. తీసుకురాకముందే అశ్విని దేవతలు జన్మించడము, ఆ తర్వాత రేవంతుడు ఉద్భవించడము, ఇవన్నీ జరిగిందనమాట. ఆ తర్వాత భగవంతుడైన రవి సంజ్ఞ మళ్ళీ యథాస్థానం తీసుకురావడము, ఆ తర్వాత విశ్వకర్మ సూర్య భగవాని తేజస్సును కొంత తగ్గించాడనమాట. ఆ విధంగా తగ్గించినట్టు ఏ విధంగా తగ్గించాడు అనేటువంటిది అనిన్యేచ పునఃసంజ్ఞాం స్వస్థానం భగవాన్ రవి తేజస్స శమనం చాస్య విశ్వకర్మ చకార అని బాగుంది. కానీ అతడు సూర్యుని యొక్క తేజస్సును ఎలా తగ్గించాడు? తేజస్సు తగ్గించడం ఎలా చేయడు? ఒకవేళ మనకి ఉదాహరణకి ఇంకా పాత రోజులండి, ఇప్పుడు లేదులేండి, బండ్లు మన అంటే ఏ బండి అయినా కూడా ముఖ్యంగా కార్లు లారీలు అవి ఒక 10 సంవత్సరాల ముందండి, మరి ఎందుకు నిలిపేసో తెలియదు. చూసారంటే ఆ గ్లాసు అంటే ఆ హెడ్ లైట్ అంటాం, అంటే ముందుండేటువంటి చాలా పవర్ఫుల్గా కాంతి వచ్చేటువంటి అద్దాలు ఉంటాయి. అది దాంట్లో నుంచి వచ్చేటువంటి కాంతిని ఎక్కువగా ఉంటుందని దాన్ని రోడ్డు పైనే అంటే ప్రయాణం చేసే రోడ్డు పైన ప్రసరించాలి. ఏం చేశారు? పైన కొంత దానికి ఒక నల్లటి కప్పు వేసేవాళ్ళు అనమాట. కప్పు వేసేవారు నల్లగా సగానికి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాంతి వెలుగు భూమిపైనే పడుతుంది అనమాట. అంటే ఎదురుగా వచ్చే వాహనాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ రోజుల్లో అది ఎందుకో తీసేశారు. ఇప్పుడు లేదనుకుంటా ఆ రూల్స్, అంటే మోటార్ వెహికల్ ట్యాక్స్ రూల్స్ మార్చడం తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే తేజస్సు తగ్గించడానికి ఏం చేశారు? మరి ఆ విశ్వకర్మ తగ్గించాడు, బాగానే ఉంది. అసలు ఏం చేశాడు అంటే భ్రమిం ఆరోప్య ఆరోప్య అంటే ఎక్కించడం అని అర్థం అండి, అంటే పెట్టడం అని అర్థం అన్నమాట. ఏం భ్రమిం ఆరోప్య సూర్యస్తు తస్య తేజో విశాతనం అంటే ఏమిటి? తస్య తేజో విశానం అంటే సానబెట్టడం అనమాట. అంటే ఆయన తేజస్సును సానబెట్టగా తరగని తేజస్సులో 8వ వంతు మాత్రమే తరిగింది అన్నమాట. అతడు సూర్యుని ఏం చేశాడు? భ్రమి యంత్రంపై ఉంచి. ఇక్కడ భ్రమి యంత్రం అంటే ఏమిటి? భ్రమి అంటే చక్రం వంటి ఆకారంలో ఉండేటువంటి దుగోడ పట్టే యంత్రము. దీని ద్వారా కర్రలోని అవసరం లేని ఎక్కువగా ఉన్న భాగాన్ని చెక్కుతారనమాట. దుగోడ పట్టడం అంటే మనకి సానబట్టడం కాదండి. సాన అంటే మీరు మొద్దుగా ఉండేదాన్ని బాగా, ఉదాహరణకి కత్తిని సానబెట్టడం. కానీ ఇది అలాంటిది కాదు. ఒక యంత్రం ఉంటుందన్నమాట. దానిపైన రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క చెక్క కర్రలో అవసరం లేని ఎక్కువగా ఉన్న భాగం చెక్కుతుంది అనమాట.
అది తరిగిస్తుంది అనమాట. ఆ విధంగా ఏం చేశారు, తేజస్సు యొక్క తరుగుదలను కావించారనమాట. కానీ అది 8వ భాగం కూడా కాదు. కావుననే అవ్యయుడు తరుగుదల లేనివాడు అయ్యాడనమాట. మరి సూర్యుడిని ఆ విధంగా ఏదో అంటారండి, అది ఛత్రి పట్టడమో ఏదో అంటారు, ఛత్రి పట్టడం అనుకుంటాను. అంటే మా చిన్నప్పుడు చూసాం అది కర్రలు. ఇప్పుడు ఎంత యంత్రాలు వచ్చేసాయి, ఆ రోజు చేతులతోనే చేసామన్నమాట. అంటే దానిపైన రుద్దుతూ ఉంటే అది మనకి కావాల్సిన అవసరం లేనటువంటి భాగం అంతా చెక్కినట్లు అయిపోతుంది అనమాట. ఆ విధంగా చేసే ప్రయత్నించాడు. అంతెందుకండి, మనకి మామూలుగా పెన్సిల్ ఒక దీంట్లో పెట్టి పెన్సిల్ని చెప్తూ ఉంటాం. అంటే ఆ పైన ఉండే పొర పోతుంది అనమాట. పోయి ఆ సింక్ పెన్సిల్ లోపల ఉండే భాగం లెడ్ బయటకు వస్తున్నాడు. ఆ విధంగా సూర్యుని కూడా విశ్వకర్మ చెక్కేయాలన్నమాట. కానీ ఆయన చెక్కినంత మాత్రాన ఏమి తరగలేదు. కొద్దిగా 8వ వంతు మాత్రమే జరిగిందంట. 8వ వంతు తరగని తేజస్సులో 8వ వంతు మాత్రమే తరిగింది అనమాట సానబెట్టగా. ఆ విధముగా కృతవాన్ అష్టమం భాగం, కృతవాన్ అష్టమం భాగం. అష్టమం అంటే ఏమిటి, 8వ అనమాట. కాబట్టి కావులనే సూర్యుడిని అవ్యయుడు అంటే తరుగుదల లేనివాడు అయ్యాడనమాట. కాబట్టి సూర్యుడు సంజ్ఞాదేవిని తన వెంట తీసుకొని వచ్చాడు. తర్వాత విశ్వకర్మ తన బిడ్డకు సౌఖ్యం కలిగించడం కొరకు సూర్యదేవుని చక్రాకారంలో ఉన్న భ్రమి అనే యంత్రం పైన ఉంచి అతని తేజస్సు అని కొద్ది భాగాన్ని 8వ భాగమును తరిగి వేసినాడు. కానీ భాస్కరుడు అవ్యయుడు కానీ పెద్దగా మార్పు చేర్పు లేనివాడిగానే ఉండినాడు అనమాట. ఆ తర్వాత సూర్యాదు వైష్ణవం తేజ, ఏదైతే ఆ విశ్వకర్మ సానబెట్టగా సూర్యుడి నుంచి రాలినటువంటి వైష్ణవ తేజస్సు ఏది ఉన్నదో అది తేజ సాతితం విశ్వకర్మణ జాజ్వల్యమానం అపతత్. జాజ్వల్యమానం అంటే ఏమిటి, బాగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ భాసిస్తూ భూమిపై జాజ్వల్యమానం అపతత్ తద్భూమౌ ముని సప్తమా. భూమి పైన అపతత్ అంటే పడింది అనమాట. తద్ భూమౌ ముని సప్తమా అంటే మామూలుగా మనకి వెల్డింగ్ చూస్తుంటారు, మీరు వెల్డింగ్ చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు ఆ కాంతి అవి కింద పడుతూ ఉంటుంది అనమాట, రవ్వలు. ఆ విధంగా సూర్యుని యొక్క కాంతి రవ్వలు కూడా చెక్కినప్పుడు అవి కింద పడింది అనమాట. ఆ రాలినటువంటి వైష్ణవ తేజస్సు జాజ్వల్యమానంగా భాషిస్తూ భూమిపై పడింది. త్వష్టైవ తేజసాదైన విశ్వకర్మ ఆ తేజస్సుతోనే విష్ణువుకు చక్రము, త్వష్టైవ తేజస అదే ఆ తేజస్సుతోనే తేన విష్ణోహ చక్రం అకల్పయత్. అంటే విష్ణువుకి చక్రం ఎలా వచ్చిందని ఈ విషయం ఇక్కడ తెలుస్తుంది మనకి. కాబట్టి ఆ కింద పడేటువంటి ఆ యొక్క తేజస్సుతోనే విష్ణువుకు చక్రము తయారు చేయబడింది అనమాట. ఆ తరువాత రుద్రునకు త్రిశూలం చైవ రుద్రస్య, రుద్రునికి త్రిశూలం కూడా దానితోనే తయారు చేయబడింది. కుబేరునకు విమానం, రుద్రస్య శిబికాం ధనదస్య చ, శిబిక అంటే విమానం అన్నమాట. ఈ విధంగా కుబేరునకు విమానము, ధనదస్య చ, ధనదుడు అంటే కుబేరుడు అండి, ఆయనకు విమానము. తర్వాత కుమారస్వామికి శక్తిం గుహస్య దేవానాం అన్యేషాం చ యథాయుధం, ఆయుధాన్ని తయారు చేసి పెట్టాడు. మిగిలిన దేవతలకు కూడా ఏ ఆయుధాలు ఉన్నాయో దేవానాం అన్యేషాంచ, అన్యేషాం అంటే ఇతరులు అని అర్థం. దేవానాం అన్యేషాంచ యథా ఆయుధం, ఏ ఆయుధాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తత్సర్వం వాటిని అన్నిటిని కూడా తేజసా తేనా అంటే ఆ సూర్యుని యొక్క తేజస్సుతోనే విశ్వకర్మ వ్యవర్ధయత్. విశ్వకర్మ వ్యవర్ధయత్ అంటే తయారు చేసి ఇచ్చారనమాట. వాటిని అన్నిటినీ కూడా విశ్వకర్మ ఆ సూర్య తేజస్సుతోనే ఉద్దీపింపజేశాడు. ఆ విధంగా రుద్రునికి శూలాన్ని, కుబేరునికి గద వంటి ఆయుధాన్ని చేసి ఇచ్చాడనమాట. శక్తి గుహస్య, అంతేకాదు గుహునికి శక్తి అంటే శక్తిం గుహస్య, గుహుడు అంటే ఇక్కడ కుమారస్వామి అనమాట. శక్తిం గుహస్య దేవానాం అన్యేషాంచ యథాయుధం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏ ఆయుధాలు కావాలో వాళ్ళందరికీ కూడా ఈ కుమారస్వామికి శక్తి బల్యము అనే ఆయుధాన్ని సిద్ధం చేసి ఇచ్చాడు. ఇంకా ఇతర దేవతలందరికీ వారి ఆయుధాలను విష్ణు రూపుడైన సూర్యుని యొక్క తేజస్సుతో మెరుగులు పెట్టి ఇచ్చినాడు అనమాట. సంజ్ఞాదేవితో సృష్టించబడిన ఛాయా సంజ్ఞాసుతో యో అసౌ ద్వితీయ కథితో మను పూర్వజస్య స్వర్ణో అసౌ సావర్ణిస్తేన చ ఉచ్యతే. కాబట్టి
ఛాయా సంజ్ఞ కుమారుడని, అతడు రెండవ మను అని చెప్పాను కదా. అతడు అన్నతో సమానమైన వర్ణం కలవాడు కాన సావర్ణి అని చెప్పబడ్డాడు. పూర్వజస్య, పూర్వజ అంటే ఎవరు? ముందు పుట్టినవాడు అని అర్థం పూర్వజ అంటే. కాబట్టి ముందు పుట్టిన వర్ణము కలవాడు కాబట్టి సావర్ణి అని చెప్పబడినమాట. కాబట్టి ఛాయా సంజ్ఞాసుతో యో అసౌ ద్వితీయ కదితో మను పూర్వజస్య సవర్ణో అసౌ సౌవర్ణిస్తేన చ ఉచ్యతే. కాబట్టి అతన్ని సౌవర్ణి అని చెప్పనమాట. ఆ తర్వాత ఇది 8వ మన్వంతరం. ఇది 8వ మన్వంతరం. ఇదే సావర్ణిక మన్వంతరం అని అతని పేరుతోనే రాబోతున్నది అని చెప్పి దాని గురించి నీకు చెబుతాను విను. తస్య మన్వంతరం హి ఏతత్ సావర్ణిక యథా సావర్ణికం అథ అష్టమం, సావర్ణికం అథ అష్టమం తశృణుష్వ మహాభాగ భవిష్యం కథయామితే. కాబట్టి రాబోయేటువంటి ఈ 8వ అయినటువంటి మన్వంతరం గురించి, ఏదైతే సావర్ణిక మన్వంతరం అని చెప్పబడిందో దాని గురించి చెప్తాను విను అని చెప్పి చెప్తాను. కాబట్టి మనం ఇంతవరకు నిలిపేద్దామండి. ఎలాగూ పూర్తి అవదు కాబట్టి మరి చదవలసిన వాళ్ళు మొదటి అధ్యాయం అంటే మొదటి అధ్యాయం ప్రారంభించి 2వ అధ్యాయంలో కూడా టైం ఉంటే చదివేసేయండి. తృతీయాంశంలో మొదటి అధ్యాయం. శ్రీ విష్ణు పురాణం తృతీయాంశే ప్రథమోధ్యాయ. మన్వంతరస్య ఇంద్రాది దేవతానాం సప్తార్ష ఋషీణాం చ వర్ణనం. శ్రీ మైత్రేయ ఉవాచ కదిత గురుణా సమ్యక్ భూసముద్రాది సంస్థితిః సూర్యాదీనాం చ సంస్థానం జ్యోతిషామపి విస్తరాత్. కదిత గురుణా సమ్యక్ భూసముద్రాది సంస్థితిః సూర్యాదీనాం చ సంస్థానం జ్యోతిషామపి విస్తరాత్. దేవాదీనాం తదా సృష్టిః దేవా అధీనాం తదా సృష్టిః ఋషీణాం చ అపి వర్ణిత. చాతుర్వర్ణస్య చ ఉత్పత్తిః తిర్యగ్యోని గతస్య చ ధ్రువ ప్రహ్లాద చరితం విస్తరాచ్చ త్వయో అదితం. మన్వంతరాన్య అశేషాని శ్రోతమిచ్చామ్య అనుక్రమాత్. మన్వంతరాది పాంచైవ శక్ర దేవ పురోగమాన్ భవతా కదిత నేతాం శ్రోతమిచ్చామ్యహం గురో. ఇక్కడ చెప్పండి. ఇక్కడ 2వ శ్లోకం అంటే ముందే చెప్పుకుంటూ వెళ్ళిపోదాము, మిస్టేక్స్. ఇక్కడ సూర్య దీనాం అంటున్నారు. దీనాం అనకూడదు, సూర్యాదీనాం అంటే సూర్యుడు మొదలైన వారు. సూర్యాదీనాం అని ఒకే పదం. అది సూర్య అధీనం అన్నారు అనుకోండి, అది అర్థం మారిపోతుంది అన్నమాట. అదే విధంగా దేవాదీనాం అంటే దేవుడు దేవతలు మొదలైన వారు. దేవ అధీనాం అనకూడదు, దేవాదీనాం అని చెప్పాలి. తర్వాత మన్వంతర అధిపాంశ్చైవ, మన్వంతర అధిపాంశ్చైవ అంటే మన్వంతరం ఉండేటువంటి రాజుల గురించి, మన్వంతరాధిపులను గురించి అని అర్థం. మన్వంతర అధిపాంశ్చైవ. తర్వాత త్వయా ఉదితం ధ్రువ ప్రహ్లాద చరితం విస్తరాశ్చ త్వయా ఉదితం లేదు త్వయోదితం అవుతుంది. అది త్వయా ఉదితం అంటే నీ చేత చెప్పబడినది అని అర్థం. తర్వాత చెప్తాను. శ్రీ పరాశర ఉవాచ అతీత ఆగతానిహ యాని మన్వంతరాని వై తాన్యహం భవతు సమ్యక్ కథయామి యథాక్రమం. స్వయం భూవో మను పూర్వం పరః స్వారోచిస స్థత ఉత్తమ స్థామ
సచైవ రైవత సాక్షు సస్తథా రైవత సాక్షు సస్తథా. ఇక్కడ అతీత చెప్పండి. అతీత అతీత అనాగతాని ఇహ. అతీత అనా- అంటే గడిచిపోయిందండి. అతీత అంటే గడిచిపోయింది. అతీత అంటే తర్వాత అనాగతాని అంటే మామూలుగా ఆగతాని అంటే వచ్చినవే అని అర్థం అండి. ఆగతాని అంటే అనాగతాని అంటే ఏమిటి? ఆగతాని. కానటువంటిది అన్నమాట. ఇక్కడ అదే. ఒక్కొక్క పుస్తకంలో ఒకలాగుంది. ఒక్క పుస్తకంలో అతీత ఆగతాని అని ఉంది, కానీ ఆగతాని కాదు, అతీత అనాగతాని అంటే రాబోయేటువంటి అండి, భవిష్యత్ కాలం అనమాట. అనాగతం అంటే రాబోయేటువంటి, అంటే ఇంకా రాలేదు. అది రాలేదు అంటే అర్థం ఏంటండి? రాబోయేదని కదా. ఇంకా రాలేదు అంటే రాబోయేదని, కాబట్టి గడిచిపోయింది. అదే విధంగా అనాగతాని ఇహ అంటే ఇక్కడికి ఇంకా రానటువంటిది అని అర్థం అన్నమాట. తర్వాత చదవండి. స్వయంభూవో మనః పూర్వం పరః స్వారోచి సస్తథా ఉత్తమస్తామ సచైవ రైవత సాక్షు సస్తథా. అడియా చదవండి చదవండి. షడితే మమవో అతీతః సంప్రాప్తం తు రవేశ్రుతః వైవస్వతో అయం యశైతత్ సప్తమం వర్తతే అంతరం. షడ్యేతే షడ్యేతే చెప్పండి. అంటే షడ్యేతే మనవో షడ్యేతే మనవో షడేతే మనవో మవవో అతీతాః. మవవో అతీతః అని ఉందది. అతీతః మవవో కాదండి, అతీతాః. షడ్యేతే మనవో అతీతాః అంటే ఈ ఆరు, షడ్ అంటే ఆరండి, షడ్ ఏతే అంటే ఈ ఆరు మనువులు కూడా అతీత అంటే గడిచిపోయిన అనమాట. సాంప్రతస్తు, సాంప్రతస్తు అంటే ప్రస్తుతము రవేహ సుత వైవస్వతో అయం. రవేహ సుత అంటే రవి కుమారుడైనటువంటి వైవస్వ మన్వంతరం ఇప్పుడు జరుగుతున్నది అని అర్థం అన్నమాట. షడేతి అని. తర్వాత స్వయంభువం తు ఖదితం కల్పదా అవంతరం మయా దేవాః తత్ర ఋషయశ్చైవ యథా వత్ ఖదిత మయా అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మనో స్వరోచస్యతు మన్వంతరాధిపాన్ సమ్యక్ సప్తర్షిన్ తత్సుతాన్ తదా పారావత శృతాశ్రితాః దేవాః స్వరోచి షే అంతరే విపచిత్తత్ర దేవేంద్రో మైత్రేయ ఆసిత్ మహాబలః ఊర్జః స్తంభ స్తతా ప్రాణో దత్తోగ్ని వృషభస్తథా నిరయచ్చ పరివాంచ తత్ర సప్తర్షయో అభవన్. చైత్ర కిం పురుషాద్యచ్చ సుత స్వారోచి సశ్యతు దియమే తత్ వాఖ్యాతం అంతరం శృణు చోత్తమం. తృతే అభ్యంతరే బ్రహ్మన్ ఉత్తమో నామ యో మనుః సుశాంతిర్నామ దేవేంద్రో మైత్రేయ ఆసీత్ సురేశ్వరః సుధామాన సదా సత్యాః శివచ్ఛాద ప్రదర్ధనాః వశవర్తినచ్చ పంచైతే ఘన ద్వాదశకాః స్మృతాః వశిష్ఠతనయాస్తత్ర సప్తర్షయో అభవన్. అజః ఒక్క నిమిషం.
वसिष्ठतनयास्तत्र सप्त सप्तर्षयो अभवन् अजः परशुदीप्ताद्याः तदोत्तम मनोसुताः तामसा शान्तरे देवाः सुपार हरयस्तदा सत्याच्च सुधीयचैव सप्तविंशतिका गणाः शिबिरेन्द्रस्तदा साशित् सत्ययज्ञोपलक्षणः सप्तर्षयश्च ये तेषां सप्तनामानि मे शृणु ज्योतिर्धाम पृथः काव्यः चैत्रो अग्नि दनकस्तदा विवर सर्षयो हेते सप्त तत्रापि च अंतरे नरः ज्ञातिः केतुरूपो जानु जङ्घादयस्तदा पुत्रास्तु तामसस्यासन् राज न सुमः बलाः చాలండి, ఇంతలో చాలండి, చాలు. ఇబ్బందిగా పడుతున్నారు. రాజాన సుమహో బలాः. ఇక్కడ పుత్రాస్తు తామసస్య ఆసన్, పుత్రాస్తు తామసస్య ఆసన్ రాజానః సుమహాబలాః. ఆసన్ అంటే ఉన్నారు అని అర్థం. తామసస్య ఆసన్, ఆ తామసుడి కుమారులు. తామసస్య ఆసన్ ఆసన్ ఎవరు? రాజానస మహాబలాః. చాలు, ఇంతవరకు చాలండి. వారి పేర్లు నరఖ్యాతి కేతురూపో జానుజంగ ఆదయః తథా. సరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సజసారిణీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్ర పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణः ధనాత్ జీవంతు స్థిరదాచరం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం ఈరోజు ఇంతటితో నిలిపేద్దాం. మరి మనకి సోమవారం వరకు, అంటే మరలా సోమవారం నాడే మనం కలుసుకోవాలి కానీ చెప్పారు. అని చూద్దాం, ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళీ క్లాస్ ఉంటుందేమో. ప్రస్తుతానికి అయితే మళ్ళా మనం సోమవారం కలుసుకుందాం. నమస్కారం. సర్వే జన